మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మేడేను మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం, కార్మికులకు రావాల్సిన అనేక ప్రయోజనాలు మేడేని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటికి కూడా పోరాటం నిర్వహించడం మేడే ఒక ప్రత్యేకత అని ఆయన తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ మేడేని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు తమ హక్కుల పోరాటంలో విజయం సాధించాలని అన్నారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రయోజనాలు కలిగించే ఆబ్కాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని, కార్మికులకు ప్రజలందరికీ ఇచ్చే ఆబ్కాస్ కొనసాగించాలని అన్నారు. ఒకవేళ రద్దు చేసే ఆలోచన గానీ చేస్తే పర్మనెంట్ చేయాలని చెప్పారు. ఆ విధంగా చేయకుండా కాంట్రాక్టు ప్రయోజనాలు కల్పించే విధానాలను గానీ ప్రభుత్వం కొనసాగించాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తామని మేడే సందర్భంగా కార్మికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎం పద్మ, మరియమ్మ, ఎం నాగరాజు, వెలుగు లక్ష్మీనారాయణ, దోమ కోటయ్య, సుహాసిని, ముత్యాల పద్మావతి, జోనేష్, గండికోట వెంకట సుబ్బయ్య, మహిళా సంఘం నాయకురాలు రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కార్మికులకి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈ మేడే సందర్భంగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. మేము ఆబ్కాస్లో ఉన్నాం, కార్మికులంగా పని భద్రత ఉంది. అట్టగా ప్రతి నెల 1వ తారీఖు కల్లా జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధానాన్ని రద్దు చేసి మళ్ళా కాంట్రాక్టులకి కట్టబెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.